నమస్తే. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, టెక్నాలజీ ప్రపంచాన్ని శాసించిన రారాజు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఉన్నట్లుండి ఆంధ్ర గడ్డపై ఎందుకు దిగారు? గన్నవరం ఎయిర్పోర్ట్లో పొగమంచు కారణంగా ఆకాశంలో చక్కర్లు కొట్టిన ఆయన విమానం కిందకు దిగాక ఏపీ రాజకీయ అభివృద్ధి ముఖ చిత్రాన్నే మార్చేయబోతుందా? పవన్ కళ్యాణ్, నారా లోకేష్ స్వయంగా వెళ్లి స్వాగతం పలికారంటే చంద్రబాబు నాయుడు, బిల్ గేట్స్ మధ్య జరిగిన ఆ సీక్రెట్ మీటింగ్ వెనుక ఉన్న అసలు ప్లాన్ ఏంటి? స్వర్ణాంధ్ర విజన్ 2047 పేరుతో ఏపీలో కొత్త విప్లవం రాబోతుందా? సోమవారం ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్ అంతా హై అలర్ట్. దట్టమైన పొగమంచు వల్ల బిల్ గేట్స్ విమానం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టినా ఎట్టకేలకు సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానం దిగ్గానే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అయితే ఇది కేవలం మర్యాదపూర్వక పర్యటన కాదు. బిల్ గేట్స్ బృందం నేరుగా వెలగపూడి సచివాలయానికి వెళ్ళింది. అక్కడ సీఎం చంద్రబాబు నాయుడుతో జరిగిన భేటీపైనే ఇప్పుడు అందరి కళ్ళు ఉన్నాయి. గతంలో హైటెక్ సిటీతో చరిత్ర సృష్టించిన ఈ కాంబినేషన్ ఇప్పుడు ఏపీకి ఏం చేయబోతుంది? సచివాలయంలో జరిగిన హై లెవెల్ మీటింగ్ లో ప్రధాన చర్చ స్వర్ణాంధ్ర విజన్ 2047 పైనే. బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఏపీలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను పూర్తిగా టెక్నాలజీతో మార్చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా సంజీవని ప్రాజెక్ట్. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే దీని లక్ష్యం. అలాగే రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ ని చూసి గేట్స్ బృందం ఆశ్చర్యపోయింది. పాలనలో టెక్నాలజీని ఇంతలా వాడొచ్చా అని వారు విస్తుపోయేలా చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇక అన్నిటికంటే ఆసక్తికరమైన విషయం బిల్ గేట్స్ పొలాల్లోకి దిగడం. అవును, ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఆయన పర్యటించారు. అక్కడ సాధారణ సాగు కాదు, డ్రోన్లు, ఏఐ ఉపయోగించి వ్యవసాయం ఎలా చేయవచ్చో పరిశీలించారు. రైతు కష్టాన్ని టెక్నాలజీతో ఎలా తగ్గించవచ్చు, దిగుబడి ఎలా పెంచవచ్చు అనే దానిపై గేట్స్ ఫౌండేషన్ భారీ ప్రణాళికలే రచిస్తుంది. అంటే రాబోయే రోజుల్లో ఏపీ రైతు చేతుల్లో స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు, పొలంలో డ్రోన్లు కూడా ఎగురుతాయన్నమాట. మొత్తానికి బిల్ గేట్స్ పర్యటన ఏపీకి కొత్త ఆశలను చిగురింపజేసింది. మెడ్టెక్, డిజిటల్ హెల్త్, స్మార్ట్ అగ్రికల్చర్ ఇలా అన్ని రంగాల్లోనూ గేట్స్ ఫౌండేషన్ పెట్టుబడులు, సహకారం అందితే ఆంధ్రప్రదేశ్ దశ తిరిగినట్టే అని విశ్లేషకులు అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? టెక్నాలజీ దిగ్గజం బిల్ గేట్స్ రాకతో ఏపీ అభివృద్ధి పరుగులు పెడుతుందా? కామెంట్ చేయండి.